ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్ జరుగుతుంది కదా! నేను కూడా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే స్టూడెంట్స్‌కి న్యాయం జరుగుతలేదు. స్టూడెంట్‌కి న్యాయం జరిగితే అసలు ప్రొటెస్ట్‌లు జరిగాయి. ఓకే. ఎందుకంటే మన ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ జాబ్స్ లేవు. పాపులేషన్ ఎక్కువ స్టూడెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యి బయటికెళ్తారు. పోనీ నాలెడ్జ్ లేదంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉన్నది. పోనీ మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచిగున్నదనుకో. సరే ఎడ్యుకేషన్ అనేది మంచిగున్నది మన ఇండియాలో. మరెందుకు జాబ్స్ దొరుకుతలేవు? హ్మ్. అంటే సిస్టమ్ కరెక్ట్ లేదు గదా! మరి సిస్టమ్ కరెక్ట్ లేదు, పొలిటీషియన్స్ కరెక్ట్ లేరు గాబట్టి చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతలేవు. కరప్షన్ ఉన్నది గాబట్టి. సో, స్టూడెంట్స్ అందరూ కరప్షన్‌ని తట్టుకోలేక, పేపర్ లీకేజ్ తట్టుకోలేక వాళ్ళ సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే, ఆ పేపర్ అనే లీక్ పేరుతోటి వాళ్ళ జీవితం నాశనం చేస్తారు గాబట్టి ప్రొటెస్ట్ జరుగుతుంది. సో, నేను సపోర్ట్ చేస్తా సీజేపీకి. కానీ ఇక్కడ న్యాయం దొరుకుతలేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ హ్యాపీగా ఏసీ రూమ్‌లో హాయిగా ఉన్నారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఇబ్బంది పాలవుతుర్రు. పోలీసోళ్ళు. ఇప్పుడు పోలీసోళ్ళు స్టూడెంట్స్‌ని కొడతారు. స్టూడెంట్స్ పోలీసోళ్ళని కొడతారు. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయితుంది. కానీ న్యాయం దొరుకుతలేదు. ఎందుకంటే చాలామంది సపోర్ట్ చేస్తారు. కానీ పొలిటీషియన్స్ సైలెంట్ ఉన్నారు. పొలిటీషియన్స్ ఎందుకంటే మన ఇండియాని ఒక స్టేజ్‌లో ఉంచేది ఎవరు? మన ఇండియా గవర్నమెంటే కదా! సెంట్రల్ గవర్నమెంట్ కదా! ఒప్పుకుంటా. కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేసేది ఎవరు? పొలిటీషియన్స్. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డది పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు. వాళ్ళు మన దేశాన్ని ఒక స్టేజ్‌లో ఉంచాలా. వాళ్ళు ఒక్కొక్క పొజిషన్‌ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎందుకు? అన్ని డిపార్ట్‌మెంట్‌ని కంట్రోల్ చేయాలి కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో ఫాల్ట్ ఉన్నది. ఎందుకంటే కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తే స్టూడెంట్స్‌కి ఇప్పుడు బయట జాబ్స్ ఈ జాబ్స్ ఉన్నాయనుకో, చదివేటప్పుడు బయట ఏ జాబ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇచ్చిర్రనుకో, స్టూడెంట్స్ బయటికెళ్ళి వెంటనే జాబ్ పొందగలుగుతారు. ఓకే. సో, అది ఇస్తలేరు. పోనీ ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసిరనుకో, ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. హాల్ టికెట్ వస్తుంది. ఎగ్జామ్ రాస్తారు. కానీ రిజల్ట్ వచ్చే టైంలో పేపర్ లీక్ అని ఒకటి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే అసలుకి ఈ పొలిటీషియన్స్‌కి, స్టూడెంట్స్‌కి జాబ్ ఇవ్వాలా, స్టూడెంట్ జీవితం సెటిల్ చేయాలని లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళకి ఇయ్యాలని లేదు కాబట్టి ఏదో ఒక డ్రామా ఆడాలి కాబట్టి పేపర్ లీక్ అని డ్రామా ఆడడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ సఫర్ అవుతారు. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది. ఇది ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. అందుకే స్టూడెంట్స్ అందరూ తిరగబడ్డారు. ఎన్ని సంవత్సరాలు మా జీవితంతో ఆడుకుంటారని ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఒకటే, మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాల. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ వల్లనే మన దేశం అనేది, ఇప్పుడు యూత్ వల్లనే కదా దేశం నడుస్తుంది. యూత్ వల్లనే దేశం ఎదుగుతది. యూత్ వల్లనే దేశం నాశనం అయితది. యూత్ ఏమనుకుంటే ఓకే. ప్రజలందరూ ఏం డిసైడ్ అయితే దాన్ని బట్టే దేశం ఉంటది. ఓకే. ఎందుకంటే ప్రజల చేతనే కదా గవర్నమెంట్ నడుస్తుంది. ప్రజల నుంచి ట్యాక్స్ కట్ కావడం వల్లనే కదా చాలామంది ఉద్యోగులందరికీ సాలరీ వెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ పొలిటీషియన్స్ ఏం చేయాలంటే స్టూడెంట్స్‌కి న్యాయం జరిగే విధంగా చేయాల. ఒకటి స్టూడెంట్స్‌కి పేపర్ లీక్ ఇప్పుడు న్యాయం జరగాలంటే ఇప్పుడు పేపర్ లీక్ అయింది. దాని మీద ప్రొటెస్ట్ చేస్తారు ఒప్పుకుంటా. ఇప్పుడు ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్‌ని ఆపడానికి ఇంత సెక్యూరిటీ, ఇంత బలగం, ఇంత డిపార్ట్‌మెంట్ వాళ్ళందరినీ గ్యాదర్ అయ్యడం జరిగింది. సో, అదే పేపర్ లీక్ కాకుండా ఇదే సెక్యూరిటీ ఆడ ఉంచితే స్టూడెంట్ జీవితాలు బాగుపడుతుండే కదా! చిన్న చిన్న మిస్టేక్‌ల వల్లనే. నేను చెప్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళకి ఇయ్యాలని లేదు కాబట్టి అది. మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ గురించి ఆలోచించడం లేదు. అందుకే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, స్టూడెంట్స్ వేరే కంట్రీకి వెళ్ళడం జరుగుతది. డబ్బు లేని వాళ్ళు ఇక్కడనే ఉండాలా, ఇక్కడనే బతకాలా, వేరే ఆప్షన్ లేదు. సో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఒకటే ఆప్షన్ ఉన్నది, చదువు. ఆ చదువు కూడా కరప్షన్ ఉంటే పిల్లలు ఎట్లా ఎదుగుతారు, ఎట్లా ఒక స్టేజ్‌లో ఉంటారు, ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని నడపగలుగుతారు కదా! మన ఇండియాకి ఈ భారతదేశం, ఇండియా అనేది మంచి పేరే. కానీ భారతదేశంలో ఉండే పొలిటీషియన్స్
కరప్షన్ పొలిటీషియన్స్ అందరూ ఫాల్తుగాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చైనా మనని మించిపోయింది. ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది. మన ఇండియాలో అలాంటి టెక్నాలజీ కల వ్యక్తులున్నారు. అంతకంటే డబుల్ టెక్నాలజీ తెలివి ఉన్న వ్యక్తులున్నారు గానీ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు మన ఇండియాలో. ఎందుకని మన ఇండియాలో కరప్షన్ ఉన్నది కాబట్టి అందుకే మేధావులందరూ అట్లా వెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు తెలివైన వాళ్ళు వేరే కంట్రీకెళ్ళి అక్కడ వాళ్ళ ప్రతాపం చూపెట్టుకుంటుర్రు. ఆడ ఎదుగుతుర్రు. అదే ప్రతాపం, అదే ఎదుగుదలని మన ఇండియాలో చూపెట్టాలంటే ఈడ పొలిటీషియన్స్ అడ్డుపడతారు. అర్థమైందా? సో, అందుకే మన దేశం ఎదగకపోవడం, ఇలా ఉండిపోవడం జరుగుతుంది. అయితే సీజేపీ ప్రొటెక్షన్ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్భవించడానికి ఈ మెయిన్ మోటో పేపర్ లీకు, కరప్షన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అండ్ చాలామంది జీవితాలు, స్టూడెంట్స్ జీవితాలు నాశనం చేయడానికి ఈ పార్టీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. సో, వీళ్ళందరికీ న్యాయం ఏం జరగాలో తెలుసా? మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది మారాల. ఎలాంటి ఎడ్యుకేషన్ రావాలంటే మన ఇండియాలో ప్రతి స్టూడెంట్ ఎడ్యుకేటెడ్ అయిపోయి అంటే ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ కోసం బయటికి రావడం జరుగుతుంది. సో, ప్రతి స్టూడెంట్‌కి జాబ్ ఇవ్వాలా. ఎందుకంటే ప్రతి స్టూడెంట్‌కి జాబ్ ఎట్లా ఇయ్యాలా? ఎట్లా చెప్తున్నాం అంటే చిన్నప్పటి నుంచే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండాల. సో, ఇప్పుడు చైనాలో అంతగానం పాపులేషన్ ఉన్నది. సో, అక్కడ అందరికీ జాబ్స్ ఉన్నాయి. మన ఇండియాలో సేమ్ అట్లనే ఉన్నది పాపులేషన్. కానీ ఎందుకు లేదు? మన ఇండియాలో కరప్షన్ ఉన్నది. అక్కడ కరప్షన్ లేదు. అక్కడ కరప్షన్ ఉన్న వాళ్ళని ఉరితీయడం జరుగుతది. మన ఇండియాలో అలాంటివి లేవు. ఎందుకంటే మన దేశంలో డబ్బున్నోడికి ఒక తీరు న్యాయం, డబ్బు లేనోడికి ఒక తీరు న్యాయం ఉంటది. కానీ చైనాలో అలాంటిది లేదు కాబట్టి ఆడ చైనా అంత ముందు స్థాయిలో ఉన్నది. మనది లేదు. అండ్ ఇంకొకటి ఏందంటే ఆడ కరప్షన్ అనే మాటనే ఉండదు. మన దగ్గర ఉంటది. అందుకే మనం ఇట్లున్నాం. ఎందుకంటే ఎవడైనా నువ్వెంత హార్డ్ వర్క్ చేసినావని చూడరు. నువ్వు సక్సెస్ అయినావా లేదా చూస్తారు. ఎందుకంటే చైనా ఇప్పుడు సక్సెస్ స్టేజ్‌లో ఉన్నది. మన సక్సెస్ స్టేజ్‌లో లేము. మనం డెవలప్‌మెంట్‌లోనే ఉండి మునిగినాం. మనం ఎదుగుతున్నాం గానీ ఎదుగుతున్నామో ఎదుగుతలేమో అది మనకే గుర్తు. ఎందుకంటే మార్పు జరుగుతలేదు కదా! ఎందుకంటే ప్రతి ఒక్కడు మోసం చేయాలని చూస్తాడు ప్రజలందరిని. కదా! అదే జరుగుతుంది. సో, ఇప్పుడు స్టూడెంట్స్‌కి అందరికీ ఏం కావాలా? సరైన విద్య కావాలా. సరైన విద్య అందుతుందా? లేదు. సరైన వైద్యం అందుతుందా? లేదు. స్టూడెంట్స్‌కి ఇప్పుడు చైనాలో ఉన్న ఇప్పుడు మనం ఎప్పటికైనా స్టూడెంట్ జీవితాలు మార్చాలనుకుంటే వేరే దేశాన్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు పలానా దేశం అట్లున్నది. మన దేశం కూడా ఇట్లా కావాలా? అని అలా తీసుకొని మన దేశాన్ని కూడా అట్లా మార్చుకోవచ్చు. అర్థమైందా? తప్పులేదు. ఎందుకంటే స్టూడెంట్ భవిష్యత్తు మారాలి కదా! ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ జాబ్ చేస్తూ, పని చేస్తూ ఉంటేనే దేశం ఎదుగుతది. ఎందుకంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది మన దేశంలో ఉందనుకో మన దేశం ఎదగదు. ఓకే. మన దేశంలో ఇండస్ట్రీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, చాలా కంపెనీసు, చాలా విధాలుగా తీసుకొచ్చిర్రనుకో పొలిటీషియన్స్. అది ఇంపాసిబుల్. ఆళ్ళు తీసుకురారు. నేను మాట్లాడుతున్నా కానీ తీసుకురావాలి. తీసుకొస్తేనే మార్పు ఉంటది. లేకుంటే ఉండది. అర్థమైతుందా? అండ్ మన రాజ్యాంగంలో ఉన్న ప్రతి సెక్షన్ అనేది డబ్బున్నోడికి ఒక తీరు, డబ్బు లేనోడికి ఒక తీరు, పవర్ ఉన్నోడికి ఒక తీరు, పవర్ లేనోడికి ఒక తీరు రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే డబ్బున్నోడిని ఒక తీరు, డబ్బు లేనోడిని ఒక తీరు చూడడం జరుగుతుంది. ఇది అందరికి గుర్తే. ఓకే. సో, ఈ కరప్షను, ఈ ఫ్రాడు, ఈ ఎడ్యుకేషన్ స్కాము ఇదంతా ఉండడం వల్ల చాలామంది సర్వైవ్ కాలేకపోతుర్రు. ఓకే. అందుకే ఇలాంటి ప్రొటెస్ట్‌లు, చాలామంది నెత్తులు పగలగొట్టడం ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. సో, మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంటారు కదా! తప్పది. మన ఇండియాకి ఇంకా స్వాతంత్రం రాలే. ఎందుకంటే మన ఇండియాలో స్వాతంత్రం ఎప్పుడొత్తదంటే విద్య అనేది ప్రతి ఒక్కడికి సమానంగా అందాలా. ప్రతి స్టూడెంట్ మంచి సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండాలా. ప్రతి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలా. అండ్ పేదవాళ్ళు, ఉన్నోళ్ళు అందరూ సంతోషంగా ఉండాలా. రోడ్లు మంచిగా ఉండాలా. అండ్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలా. దాంతో పాటు కరప్షన్ ఉండొద్దు. ప్రతి నాయకుడు ప్రతి ప్రజల గురించి ఆలోచించాలా. ఎడ్యుకేషన్ కరెక్ట్ ఉండాలా. వైద్యం సరిగ్గా ఉండాలా. అందరికీ ఇన్ టైంలో అన్నీ అందాలా. సో, అట్లా ఉంటేనే మన ఇండియాలో ఎదుగుదల ఉంటది. దాంతోటి మనకి స్వాతంత్రం వచ్చినట్టు. మన ఇండియాకి ఇంకా స్వాతంత్రం రాలే గుర్తుంచుకోరి. అది వచ్చిందంటే అదంతా ఉత్తిదే. ఎందుకంటే ఇప్పుడు మనం యాడ స్వతంత్రంగా ఉన్నాంరా చెప్పుర్రి. యాడున్నది స్వతంత్రం? అందరికి అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందా? లేదు కదా! మన ఇండియాకి ఇంకా స్వతంత్రం రాలేదు కాబట్టే ఇలాంటి ప్రొటెస్ట్‌లు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే చాలామంది ఉద్యోగుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక్కొక్కళ్ళు అంటారు
ప్రతి యువత మంచిగా చదువుకొని దేశానికి సేవ చేయాలంటారు. కరప్షన్ పొలిటీషియన్స్ ఉంటే స్టూడెంట్స్ ఏ విధంగా సేవ చేయగలుగుతారు? చెయ్యలేరు. ఎందుకంటే స్టూడెంట్‌కి కావాల్సింది ఉద్యోగం. ఎందుకు? వాళ్ళ పేరెంట్స్‌ని, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని కంటిన్యూ చేయడానికి, వాళ్ళ పేరెంట్స్‌ని కాపాడుకోవడానికి. కానీ ఇక్కడ కరప్షన్ పొలిటీషియన్స్ ఉండడం వల్ల, అన్‌ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఉండడం వల్ల, ఏలు ముద్రగాళ్ళు ఉండడం వల్ల ఏమైతదంటే దేశం నాశనం అయితుంది. ఎందుకంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న పొలిటీషియన్ ఉన్నాడనుకో, మన దేశం ఎప్పుడో ఎదిగిపోతుండే. అలాంటి లేరు కాబట్టి మన దేశం ఈ విధంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కడు క్యాస్ట్ గురించి లొల్లిలు, పొలిటీషియన్స్‌లో కూడా క్యాస్ట్ గురించి, ఈ నీది ఆ కులం, నాది ఈ మతం, నీది ఆ మతం. అరే మన దేశానికి ఏం కావాలా? ఎదుగుదల కావాలా గానీ మతాల గురించి ఎందుకురా? అందరం మనుషులమే కదా! మన దేశము మన దేశంలో ఈ జరిగే లొల్లిలు ఇవన్నీ చేయడం వల్ల వేరే దేశపోళ్ళు నవ్వుకుంటుర్రు. యావ ఇండియన్ అట అని. సో, అట్లా నవ్వుకోవద్దు. ప్రౌడ్‌గా ఫీల్ కావాల. మనం ప్రౌడ్‌గా ఫీల్ అయితే వాళ్ళు భయపడతారు. సో, మనం ఎదగాల. అది ఎదగాలంటే కరప్షన్ ఉండొద్దు. పొలిటీషియన్స్ మారాల. సో, ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలా. ఎవరికి ఓటేస్తే బావుంటదో తెలుసుకొని ఆళ్ళకే ఓటేయాల. ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీ గల ఆఫీసర్స్ ఉంటారు. సీబీఐలో ఉంటారు. అండ్ చాలా డిపార్ట్‌మెంట్‌ల అండ్ పొలిటీషియన్‌ల దాంట్లో కూడా కొందరుంటారు నిజాయితీ వాళ్ళు. ఆ నిజాయితీ ఉన్న వ్యక్తులని ఈ కరప్షన్ ఉన్న వ్యక్తులు నాశనం చేయడం జరుగుతుంది. గట్లా. ఇప్పుడు వందల ఇద్దరు, ముగ్గురు నిజాయితీ పరులుంటే దేశం ఎదగది. 100 మంది ఉంటేనే దేశం ఎదుగుతది. లేకుంటే ఎదగది. సో, ఈ ప్రొటెస్ట్‌కి న్యాయం జరగాలంటే అందరికీ ఉద్యోగాలు రావాలి. ఎప్పటికైనా ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు దానికి ప్రాపర్ సెక్యూరిటీ ఉంటేనే రిలీజ్ చేయాలి. లేకపోతే మాతోటి కాదని చక్కగా తప్పుకోర్రి. ఎందుకంటే తెలివైన వాడన్నా, దేశాన్ని మార్చేవాడన్నా ఒక స్టేజ్‌లో ఉంటాడు. వాడు దేశాన్ని కాపాడుతాడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోర్రి. అలాంటి వ్యక్తికి సపోర్ట్ ఎయ్యిరి. అలాంటి వ్యక్తి ఎవరో తెలుసుకొని ఓటేసి గెలిపించి మన దేశం మనం మార్చుకోవాలి. అంతే. అంతకుమించి ఏం లేదు. ఓకే. మన దేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు గుర్తుంచుకోర్రి. ఇంకా ఇండిపెండెన్స్ రాలే మన దేశానికి. ఇండిపెండెన్స్ ఎప్పుడొస్తదో మనమందరం హ్యాపీగా ఉంటేనే. ప్రతి ఒక్కడికి జాబ్ రావాలా. ప్రతి ఒక్కడికి అన్నీ ఇన్ టైమ్‌లో అందాల. ఓకే. దట్స్ ఇట్.